భారత్పై కొన్ని దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. అయినా డోంట్ కేర్ అంటుంది భారతదేశం. ఎందుకంటే మంచి చేయడానికి భారతీయులు ముందుంటారు, భారతదేశం కూడా మొదటి అడుగు వేస్తుంది. కానీ చెడు చేయాలని చూసినా, అన్యాయం తలపెట్టినా, ద్రోహం అనే మాట వినిపించినా చండ్ర నిప్పులు కక్కుతుంది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్కి పెను శాపంగా మారింది. అయితే దీనికి తోడుగా మేము ఉంటాం, మేము సైతం అంటున్న డ్రాగన్ కంట్రీకి, టర్కీకి జలక్కు తప్పేలా లేదు. ఎందుకంటే టర్కీ కూడా పాకిస్తాన్కి అండగా నిలబడుతుంది. సరే, అండగా నిలబడడంలో తప్పు లేదు. కానీ వాళ్ళు మంచి వాళ్ళు అయితే, మంచి ఆలోచనలు ఉంటే, మంచి నడవడిక ఉంటే, మంచి పాలన సాగిస్తే, తప్పుడు పనులు చెయ్యకపోతే ఆ పరిస్థితి ఉందా? ఉగ్రవాదుల్ని ప్రపంచ దేశాల మీదకు వదిలి అన్యాయంగా అమాయక ప్రజలను బలికొంటున్న పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా చేతులు కాల్చుకుంటున్నారు. ఎందుకు ఈ అంశం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం అంటే, భారత్తో మేము పెట్టుకోం బాబోయ్ అని చెప్పి టర్కీ తోక ముడిచిపోయింది. ఆ సందర్భం ఏంటో చూద్దాం. పాక్ నుంచి టర్కీ ఫ్లైట్ పరుగు మనం చూస్తున్నాం కదా, వచ్చింది, ఒక 2 రోజులు ఉంది, తర్వాత భారత్కి తెలిసి కాస్త తగ్గించుకుంటే మనిషి ఎక్స్ట్రాలు చేయొద్దు అంటే తోక ముడిచి పరిగెట్టింది. పాక్ను ఎప్పటి నుంచో, పాక్ దేశానికి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్న టర్కీ, నేను ముందుగా చెప్పినట్లుగా ఇవ్వడంలో తప్పు లేదు, మంచి చేస్తే, మంచి మార్గం వైపు వెళ్తే. కానీ అక్కడంతా కూడా చెడే ఉంది, చెడ్డే మాట్లాడుతున్నారు, చెడ్డ పనులే చేస్తున్నారు, దుర్మార్గులకు ఆశ్రయాలు ఇస్తున్నారు. ఇది తప్పు. ఇక తాజాగా కరాచీలో దిగిన టర్కీ C-130 హెర్క్యులస్ విమానం, ఇది పాకిస్తాన్లో దిగిందండి ఒక 2 రోజుల క్రితం. దీనిలో ఉన్న సమాచారం ఏంటంటే, భారత్ ముందున్న సమాచారం, పాకిస్తాన్కు మిలిటరీ కార్గోను ఇది తరలించిందని. చాలా కీలకమైన అంశం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళకి మేము అండగా ఉంటాం, మేము ఆదుకుంటాం అని ఎవ్వరు వచ్చినా సరే ఆ తప్పులో భాగస్వాములే అవుతారు. ఒక మర్డర్ ఎవరైనా చేయడానికి వెళ్ళారనుకోండి, ఆ మర్డర్ చేసే వాళ్ళకి సహకరించిన వాళ్ళందరూ కూడా దోషులే అవుతారు, ఖచ్చితంగా నిందితులే అవుతారు వాళ్ళు. అంతేగాని మర్డర్ ఆడే చేశాడు కదండి, నేను ఆడు మర్డర్ చేస్తాననుకుని నేను కత్తి ఇవ్వలేదండి, మామూలుగా నేను కత్తి చేతికి ఇచ్చానండి, ఆడ కసక్కన పొడిచేసాడండి అంటే అవ్వదు కదా. ఇది కూడా అలాంటి పరిస్థితే. ఇది దేశానికి సంబంధించిన విషయం, దేశ గౌరవానికి సంబంధించిన విషయం, దేశ శ్వాసకి సంబంధించిన విషయం. దేశానికి వెన్నెముక ఆ ప్రజలే. ఆ ప్రజల శ్వాస తీస్తానంటే ఎవరు క్షమిస్తారు? చైనా వెళ్ళి దుండగులు ఎవరైనా, దుర్మార్గులు ఎవరైనా, తీవ్రవాదులు ఎవరైనా చైనాలో ఉన్న అమాయక ప్రజల్ని చంపుతాము అంటే ఊరుకుంటారా? టర్కీ వెళ్ళి చంపుతామంటే ఊరుకుంటారా? వేరే దేశంలో ఎవరైనా ఊరుకుంటారా? మరి భారత్ ఊరుకోవాలా? భారత్ మంచి చెప్పాలా? హితబోధలు చేయాలా? చేసినంతకాలం చేశారు, చాలు. ఇంకా అందుకే ఇక తాడో పేడో తేల్చుకుందాం చూస్తున్నాం. ఇంకా పేడే ఉండదు, తాడే అని చెప్తున్నాడు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి అలాంటిది. ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే, ఈ నెల 28న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించిన విమానం. ఎందుకంటే మన రాడార్లు డాగ కన్నులు, ఏది ఎక్కడికి వెళ్ళినా సరే ఊపిరి వదిలినా మనకి ఇక్కడ అది ఉప్పు అందుతుంది. అంత పటిష్టమైనది ఉంది, అంత సైలెంట్గా ఉంటుంది. కానీ భారత్ తేడా వచ్చిందంటే చాలా వైలెంట్. ఇక గతంలో టర్కీకి ఎన్నో సందర్భాల్లో సాయం చేసిన భారతదేశం అండి. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన జీవితంలో మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకి అంత ఆదరణ అందించినా, మనకు ఆకలితో ఉన్నప్పుడు గుప్పెడు ముద్ద పెట్టినా మనం చచ్చే వరకు గుర్తుంచుకోవాలి. అది నీతి అంటే. మరి అనైతే టర్కీకి ఉందా? టర్కీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో సాయం చేసిన భారత్. 2023, అది కూడా నేను చెప్తున్నాను, 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ చాలా సాయాన్ని అందించింది. మెడిసిన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అక్కడికి పంపి నిద్రాహారాలు మాని రోజుల తరబడి వాళ్ళకి మేమున్నామన్న ఆత్మవిశ్వాసాన్ని కల్పించి భరోసా ఇచ్చింది. మరి ఈరోజు భారత్పై ఇంత దుష్టశక్తులు వచ్చి దాడులు చేసి వాళ్ళని చంపుతుంటే వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి టర్కీ
వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తున్నది, లేకపోతే వేరేవి ఏమైనా పాక్కి తరలిస్తున్నది అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకంటే ఇది తెలియనంత కాలం దొంగతనం బాగానే ఉంటుంది, తెలిసిన తర్వాత శిక్ష తప్పదు, అది ఎవరికైనప్పటికీ కూడా. అవన్నీ మరిచి ఇప్పుడు పాక్ పక్కకు చేరి ఆయుధాలు అందిస్తున్నట్లు విమర్శలు పాలవుతుంది. అదేమన్నా ఫుడ్డా పోనీ, వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చింది, అక్కడ ఏదో బ్రెడ్ దొరకట్లేదట, దొరికినా 300 ఇమ్మనండి, తప్పులేదు, ప్రజలు బతుకుతారు. వాటర్ దొరకట్లేదట, దొరికినా 200 ఇమ్మనండి, ప్రజలు బతుకుతారు. పాలు లేవట, 300 లీటరు, ఇవ్వండి, బతుకుతారు. అంతేగాని ఆయుధాలు ఇచ్చి పక్క దేశాలను చంపమంటారా? ఆయుధాలు ఇచ్చి అమాయకమైన ప్రజల జీవితాలతో ఆడుకోమంటారా? ఆయుధాలు ఇచ్చి శుభం తెలియని వాళ్ళని రక్తపు మడుగులో ఉండేలా చేస్తారా? ఏమి నీతిది? ఇక విమర్శలు ఖండించిన టర్కీ అధ్యక్ష కార్యాలయం. ఎందుకంటే ఎవరో ఒప్పుకోరు, పాకిస్తానే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఉగ్రవాదులు మీ దేశం నుంచి వచ్చారు, మీరు పెంచి పోషించారు ఆ పాములను అంటే మేం కాదు, మాకేట్ సంబంధం అంటున్నారు. అది కూడా తేలుస్తారు. ఇక తమ కార్గో విమానం ఇంధనం నింపుకోవడం కోసం పాకిస్తాన్లో దిగినట్లు ప్రకటన. టర్కీ నుంచి ఇంధనం దింపుకోవడానికి పాకిస్తాన్లో ఈ టైంలో వెళ్ళిందా? ఇంధనం నింపుకుని గమ్యస్థానానికి వెళ్ళిపోయిందని టర్కీ కార్యాలయం తెలియజేసిందండి. ఓకే, నిజమని కాసేపు నమ్ముదాం, కానీ మన రాడార్లు ఉన్నాయి కదా, ఏం జరిగిందో చెప్తున్నాయి కదా, కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి కదా. చూపిస్తున్నాయా లేవా? చూపిస్తాయి. మీరు చెప్పినంతట్లో అయిపోదు కదా. టర్కీయే పాకిస్తాన్కు మిలిటరీ కార్గోను డెలివరీ చేసింది అని స్పష్టమైన ఆధారం భారతదేశానికి దొరికినాయి. ఇది స్పష్టమైన ఆదేశాలు, ఆధారాలతో సహా ఎవరెవరు తీసుకొచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏ టైంలో దిగింది, అవి ఏంటి అన్నది మొత్తం రికార్డ్ అంతా అయిపోయింది, డేటా ఉన్నదట. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటారు తల? అబద్ధాలు చెప్పినంతట్లో అయిపోతుంది కదా. ఈ విషయం బయటికి తెలియడంతో అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో మళ్ళీ వెనక్కి పరిగెట్టింది టర్కీ. అమ్మ ఇదేదో తేడాలా ఉన్నది, వాళ్ళతో దొంగలతో సాహసం చేస్తే మనల్ని దొంగలు అంటారా బాబు, హత్యలు చేసి ఓడితో ఫ్రెండ్షిప్ చేస్తే అన్ని హత్య అంతకుడు అంటారు అని భయపడింది టర్కీ. తోక ముడిచి వెనక్కి పరిగెట్టింది. ఇక చైనా PL-15 లాంగ్ రేంజ్ మిసైల్ను పాకిస్తాన్కు సరఫరా చేసింది అన్నది ఇప్పుడు వస్తున్న వార్తలు. చాలా కీలకమైంది ఇది. అంటే ఈ టైంలో PL-15 లాంగ్ రేంజ్ మిసైల్ను, అంటే 100 నుంచి 150 కిలోమీటర్లు రేంజ్ ఉంటుందేమో, ఆ రేంజ్ని ఈ టైంలో వాళ్ళకి ఇవ్వడం అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే కదా. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా? ఇలాంటి టైంలో ఇంత దుశ్చర్యలకు పాల్పడతారా? అంటే ఇది ఒక వ్యాపారం. ఇందులో కూడా మనం గమనించాల్సింది ఏమున్నదంటే, ఇప్పుడు క్రైసిస్ వచ్చిందనుకోండి, అమాంతంగా రేట్లు పెరిగిపోతాయి. ఇవి కూడా అంతే. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధ విమానాలు అమ్ముకుంటారు. నీతి, నియమం, మంచి, చెడ్డ, మానవత్వం ఇవేం కాదు వ్యాపారస్తుడికి. ఏముంటుంది? ఇప్పుడు బంద్ ఎక్కడ నిర్వహించారనుకోండి, ఎక్కడ హోటల్ ఏం దొరకలేదు, ఎక్కడో ఒక దగ్గర చిన్న బడ్డీ పెట్టాడు అనుకోండి, ఆడు 10 రూపాయలు ఉన్న ఇడ్లీ 20 రూపాయలు అమ్ముతాడు, 50 రూపాయల భోజనం 100 రూపాయలు అమ్ముతాడు. అయ్యో పాపు ఈ ఆకలితో ఉన్నాడు, మనం రోజు అమ్మి రేటుకే మనం అమ్ముదాము అని ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. ఇది అంతే. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారం కోసం ప్రజలని అన్యాయంగా బలి చేయిస్తారా? అన్యాయంగా బలి చేయిస్తారా? టర్కీ ఈ వార్తలను ఖండించినా ఇది లేదు అని టర్కీ ఇప్పటికీ కూడా ఖండిస్తుంది. వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు, ఇదిగో PL-15 లాంచ్, దీన్ని మిసైల్ను పాకిస్తాన్కు సరఫరా చేసింది చైనా అని. మరొక వైపు వీళ్ళు ఏంటంటే కార్గోను డెలివరీ చేశారని వాళ్ళ మీద, వాళ్ళైతే ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు, లేదు మేమేమి చేయలేదు ఇదేని. టర్కీ వార్తల్ని అది ఖండిస్తుంటే చైనా మాత్రం మేము వాళ్ళకి ఇవ్వలేదని చెప్పట్లేదు. అంటే ఇచ్చామని ఒప్పుకుంటున్నారు. ఏదో ఒకటి చెప్పాలి కదా, ఇచ్చారా ఇవ్వలేదా అని. సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? అర్ధాంగీకారం నిజాలు. ఇవ్వనివ్వండి, ఎన్ని మిసైళ్ళు ఇస్తారో, ఎన్ని ఆయుధాలు ఇస్తారో, ఇంకా తాడో పేడో తేల్చుకుందాం, నువ్వా నేనా ఏదో అన్నది డిసైడ్ అయిపోయిన తర్వాత ఎంత బలం ఉన్నా సరే అది వేరేది. ఎన్ని ఇస్తారు? పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎన్ని కొనగలరు? ఓ మిసైల్ ఇస్తే ఏమైపోద్ది? తుక్కు తుక్కు చేసి పడేస్తారు.
అది తెలుసు పాకిస్తాన్కి, చైనాకు కూడా తెలుసు. కానీ వ్యాపారం చేసుకోవాలి కదా, వ్యాపారమే చేస్తుంది. భారత్తో పెట్టుకుంటే చైనాకు కూడా కంటి మీద కునుకుండదు, వాళ్ళు ఎన్ని చేసినా సరే అని. మనం సౌమ్యంగా ఉండాలి అని భారతదేశం ఆలోచిస్తున్నది కాబట్టే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఎవరైనా సరే. మిగతా దేశాల్లాగా తెగబడినా ఒక్కసారి తొడ చరిచినా వేరే లెవెల్లో ఉంటుంది. అమెరికా భారతదేశానికి పూర్తి అండదండలుగా ఉన్నది, అది చైనాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇప్పుడు ఒక వార్ నడుస్తున్నది, కుదేలైపోతుంది చైనా వర్సెస్ అమెరికా. ఈ టైంలో పాకిస్తాను అనుకుని కానీ చైనా ఏలు పెట్టిందో ఆ ఏలు తీయడానికి భారత్ అమెరికా ఏకమవుతారు. సో ఇక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. టర్కీ ఏ రకంగా అడుగులు వేస్తుందో ఇంకా మంచి జాగ్రత్త అని భారత్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అందుకని ఈరోజు కీలక సమావేశాలు కూడా జరిగినాయి, ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎవరు అడ్డొచ్చినా సరే ముందుకు రొమ్ము విరుచుకుంటూ పోదాం, ఏం పర్వాలేదు, న్యాయం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అండ ఉంది, ఇప్పుడు ఉపేక్షిస్తే ఇంక మళ్ళీ ఛాన్స్ రాదు అని ఆలోచన జరుగుతున్న దీంతో టర్కీ తోక ముడిచి పరిగెట్టింది. ఇక డ్రాగన్ దేశం కూడా కాస్త షివరింగ్ మొదలైందట. ఇదేదో తేడాగా ఉంది, వాళ్ళతో పాటు మనం వెళ్తే మన పని కూడా అయిపోయేలా ఉన్నది, ఇప్పుడు దాకా ఏదో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించాము, భారత్ చండ్ర నిప్పులు కక్కింది అంటే మాడి మసి అయిపోవలసిందన్న టెన్షన్ అయితే ఆ దేశాలకి పట్టుకుంది.